ఓరియంటేషన్ సెషన్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడం దురదృష్టకరమన్నారు రాష్ట్ర మంత్రులు. వరంగల్ నగరంలో అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆశా వర్కర్ల డిమాండ్లు పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కానీ ఆశా వర్కర్లు తొందరపడి ప్రతిపక్షాల ట్రాప్లో పడొద్దన్నారు. విద్యార్థులు చదువుతో పాటు ఆటపాటల్లోనూ ముందుండాలని సూచించారు మంత్రులు. ఢిల్లీలో రాహుల్ గాంధీని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలిసినట్లు తెలుస్తోంది. ఏడాది పాలన, రాష్ట్ర రాజకీయాలు, మంత్రివర్గ విస్తరణ, స్థానిక సంస్థల ఎన్నికలపై రాహుల్తో భట్టి మాట్లాడినట్టు సమాచారం. రాజస్థాన్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా రేపు ఢిల్లీ రానున్నారు. ముఖ్యమంత్రి కూడా రాహుల్తో పాటు పార్టీ పెద్దల్ని కలిసే అవకాశం ఉంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కు అటెండ్ కాకపోవడం బాధాకరమన్నారు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు. ఇలాంటి కార్యక్రమాన్ని రాజకీయం చేయడం దురదృష్టమన్నారు. వారి బలాన్ని చూపించుకోవడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అని చెప్పారు. ఓరియంటేషన్ అనేది కాంగ్రెస్ కార్యక్రమం కాదని, ఇది అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు సంబంధించిందన్నారు. హైదరాబాద్ లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీలో జరిగిన ఓరియంటేషన్ సెషన్ లో పాల్గొన్నారు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. ముందు శాసనసభ ఎన్నికైనా ముందు 3-4 సార్లు శాసనసభ, పార్లమెంటు ఇటువంటి యాక్టివిటీస్లో అన్ని పార్టీల వాళ్ళు, ప్రతిపక్షాలు, రూలింగ్ పార్టీ వాళ్ళు కలిసి చేసుకునేది. ఈ విధంగా అన్నిటికీ రాజకీయ రంగు పోవడం ఇది కరెక్ట్ కాదని చెప్పి నేను భావిస్తాను. Unfortunate that they're not attending this session. This is basically to motivate and encourage and sensitize honorable MLAs and MLAs or equal before honorable speaker and the chairman. So we are quite surprised that these people are not coming, and they should have effectively used this platform. వరంగల్ నగర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టింది సర్కార్. ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు వరంగల్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి చేయాలన్నారు. వరంగల్ నగర అభివృద్ధిపై అధికారులతో సమీక్షించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ప్రభుత్వ ప్రాధాన్యతలను దృష్టిలో పెట్టుకుని నగర అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని అధికారులను ఆదేశించారు మంత్రి. వరంగల్ నగర అభివృద్ధిపై సచివాలయంలో మంత్రి కొండా సురేఖ, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు పొంగులేటి. ఆశా వర్కర్ల డిమాండ్లు పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. ఆశా వర్కర్లు రాజకీయ నాయకుల ట్రాప్లో పడొద్దన్నారు. నిరసనలు చేసుకునే అవకాశం ప్రజాప్రభుత్వం కల్పించిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది మాత్రమే అవుతుందన్నారు. అన్ని సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామన్నారు. బీఆర్ఎస్ నేతలు ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు దామోదర రాజనరసింహ. ఆశా వర్కర్లు ఇది ధర్నాలు, నిరసనలు అనేటి వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా నిరసనలు కొత్త కాదు. వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు వరుసగా ధర్నాలు, నిరసనలు గత ప్రభుత్వంలో కూడా జరిగాయి. మరి ఏది డిమాండ్ ఉన్నా, ఏదున్నా, లేదా వాళ్ళకు కలుగుతున్న ఇబ్బంది ఏదున్నా ప్రభుత్వం ఎప్పుడైనా వినడానికి సిద్ధంగా ఉంటుంది. విద్యార్థులు చదువుతో పాటు ఆటపాటల్లో ప్రతిభ చాటాలన్నారు మంత్రి సీతక్క. ములుగు జిల్లా జాకారంలోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో బాల వైజ్ఞానిక ప్రదర్శనను ప్రారంభించారు మంత్రి. విద్యార్థులు తయారు చేసిన వైజ్ఞానిక పరికరాలను పరిశీలించారు. విద్యార్థులు కష్టపడి చదవడం కాదు, ఇష్టంగా చదవాలన్నారు. పిల్లలందరూ కూడా చాలా ఉత్సాహంగా కనిపిస్తా ఉన్నారు. మనకు సంక్రాంతి పండుగ ముందు ఇలాంటి ఆటలు జరగడం ఆనవాయితీ. సో ఇక్కడ ఆడేటువంటి ప్రతి ఆట మీ యొక్క టాలెంట్ను నిరూపించుకోవడం కోసం, మీరు ఫిజిక్గా కూడా బలంగా ఉండేందుకు ఈ యొక్క ఆటలు దోహదపడతాయి. ఓడినా గెలిచినా సంతోషంగా ఇళ్లకి వెళ్ళండి. విద్యార్థులు తరగతి గదులకు పరిమితం కాకుండా శారీరక, మానసిక ఉల్లాసం కోసం క్రీడల్లో రాణించాలన్నారు. కార్యక్రమం తర్వాత విద్యార్థులతో కలిసి మంత్రి సీతక్క కబడ్డీ ఆడారు.